ఓం శాంతి. 27-24 మధురమైన పిల్లలు, మాయారావణ్ణి సాంగత్యంలోకి వచ్చి మీరు తప్పిపోయారు. పవిత్రమైన మొక్కలు అపవిత్రంగా అయిపోయాయి. ఇప్పుడిక మళ్ళీ పవిత్రంగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: పిల్లలు ప్రతి ఒక్కరికి తమపై తమకు ఏ ఆశ్చర్యం కలుగుతుంది మరియు తండ్రికి పిల్లలపై ఏ ఆశ్చర్యం కలుగుతుంది అని అడుగుతున్నారు. జవాబు: మేము ఎలా ఉండేవారము, ఎవరి పిల్లలుగా ఉండేవారము, ఎటువంటి తండ్రి వారసత్వం మాకు లభించింది, ఆ తండ్రినే మేము మర్చిపోయామే. రావణుడు వచ్చాడు, దానితో ఎంతటి పొగమంచు వచ్చేసిందంటే దానితో రచయిత మరియు రచనను అంతటినీ మర్చిపోయామని పిల్లలకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ పిల్లలనైతే నేను ఇంత ఉన్నతంగా తయారు చేశానో, రాజ్యభాగ్యాన్ని ఇచ్చానో, ఆ పిల్లలే నన్ను గ్లాని చేశారు. రావణ్ణి సాంగత్యంలోకి వచ్చి అన్నిటినీ పోగొట్టుకున్నారని బాబాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరేం ఆలోచిస్తున్నారు? బాబా అడుగుతున్నారు, పిల్లలు మీరు ఏం ఆలోచిస్తున్నారు? నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా ప్రతి ఒక్కరి జీవాత్మ ఇప్పుడు తన్ను చూసి తానే ఆశ్చర్యపోతుంది. మేము ఎలా ఉండేవారము, ఎవరు పిల్లలుగా ఉండేవారము, మళ్ళీ ఎలా అయిపోయాము. తప్పకుండా తండ్రి నుండి వారసత్వం లభించింది. మళ్ళీ దాన్ని మేము ఎలా మర్చిపోయాము. మేము సతోప్రధాన ప్రపంచంలో మొత్తం విశ్వంపై అధిపతులుగా చాలా సుఖంగా ఉండేవారము. మళ్ళీ మేము మెట్లు దిగాము, రావణుడు వచ్చాడు, దాంతో ఎంతటి పొగమంచు వచ్చేసిందంటే దానివల్ల మేము రచయిత మరియు రచన అంతటినీ మర్చిపోయామని ఆశ్చర్యపోతారు. పొగ మంచులో మనుషులు దారి మొదలైనవి మర్చిపోతారు కదా. పొగమంచులో ఎటుదారో ఏమీ తెలియదు. ఇప్పుడు మనం కూడా మా యొక్క పొగమంచు వల్ల ఏమైపోయాం, స్వయం వారసత్వాన్ని ఇచ్చే తండ్రినే మర్చిపోయాం. అలాగే మనం కూడా మన ఇల్లు ఎక్కడ ఉందో, మనం ఎక్కడి నివాసులమో అంతా మర్చిపోయాము. నా పిల్లలు ఎవరికైతే నేను నేటికి 5000 సంవత్సరాల క్రితం రాజ్యభాగ్యాన్ని ఇచ్చి వెళ్ళానో, ఎవరైతే ఆనందంలో సుఖంలో ఉండేవారో వారు ఉన్న ఈ భూమిపై ఇప్పుడు ఏమైపోయింది? రావణుడి రాజ్యంలోకి ఎలా వచ్చేశారు? పరాయి రాజ్యంలో తప్పకుండా దుఃఖమే లభిస్తుంది కదా. మీరు ఎంతగా భ్రమించారు. అందరి శ్రద్ధతో తండ్రిని వెతుకుతూ వచ్చారు, కానీ వారు ఎక్కడా లభించారా? ఎవరినైతే రాయి రప్పల్లో పడేశారో మరి వారు ఎలా లభించగలరు? అర్ధకల్పం మీరు భ్రమిస్తూ అలసిపోయారు. మీ అజ్ఞానం కారణంగానే రావణ రాజ్యంలో మీరు ఎంతో దుఃఖాన్ని పొందారు. భారతదేశము భక్తి మార్గంలో నిరుపేదగా అవుతుంది. తండ్రి పిల్లల వైపుకు చూస్తే భక్తి మార్గంలో వారు ఎంతగా భ్రమించారన్న ఆలోచన కలుగుతుంది. అర్ధకల్పం భక్తి చేశారు. దేని కొరకు? భగవంతుణ్ణి కలుసుకునేందుకు. భక్తి తర్వాతనే భగవంతుడు ఫలాన్ని ఇస్తారు అని అంటారు. ఏమిస్తారన్నదైతే ఎవరికీ తెలియదు కదా. భక్తి తర్వాత భగవంతుడు ఫలాన్ని ఇస్తాడు, కానీ ఎలా ఇస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఏ రకంగా ఇస్తాడనేది అయితే తెలియదు. పూర్తిగా తెలివి తక్కువ వారిగా అయిపోయారు. ఈ విషయాలన్నీ బుద్ధిలోకి రావాలి. మనం ఎలా ఉండేవారమో, మళ్ళీ ఎలా రాజ్యంలో చేసేవారమో, మళ్ళీ ఎలా మెట్లు దిగుతూ రావణ్ణి సంఖ్యల్లో చిక్కుకుపోయామో బుద్ధిలోకి రావాలి. అపారమైన దుఃఖాలు ఉండేవి. మొట్టమొదటి మీరు అపారమైన సుఖంలో ఉండేవారు. మన రాజ్యంలో ఎంత సుఖం ఉండేది. మళ్ళీ పరాయి రాజ్యంలో ఎంత దుఃఖాన్ని పొందామని మనసులోకి రావాలి. బాబా అంటారు, ఆంగ్లేయుల రాజ్యంలో మేము దుఃఖాన్ని పొందామని వారు భావిస్తారు. ఇప్పుడు మీరు కూర్చున్నారు. మనం ఎవరమో, ఎవరి సంతానమో అన్న ఆలోచన మీ లోపలికి రావాలి. తండ్రి మనకు మొత్తం విశ్వరాజ్యాన్ని ఇచ్చారు, కానీ మళ్ళీ మనం ఏ విధంగా ఈ రావణ రాజ్యంలో చిక్కుకుపోయాము.
ఎన్ని దుఃఖాలను చూసాము, ఎన్ని అశుద్ధమైన కర్మలను చేశాము. సృష్టి రోజు రోజుకు కిందకో దిగజారుతూనే వచ్చింది. మనుషుల సంస్కారాలు రోజు రోజుకు అశుద్ధంగానే అవుతూ వచ్చాయి. కావున పిల్లల స్మృతిలోకి ఇది రావాలి అని చెప్తున్నారు బాబా. వీరు పవిత్రమైన మొక్కలుగా ఉండేవారు. ఎవరికైతే రాజ్యభాగ్యాన్ని ఇచ్చానో వారు మళ్ళీ నా కర్తవ్యంనే మర్చిపోయారు. ఇప్పుడు మీరు మళ్ళీ తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవ్వాలనుకుంటున్నారు. కావున తండ్రినైనా నన్ను స్మృతి చేయండి, అప్పుడు అన్ని పాపాలు తొలగిపోతాయి. బాబాని ఎప్పుడైతే స్మృతి చేస్తామో అప్పుడు పాపాలన్నీ ఏమైపోతాయి, సమాప్తమైపోతాయి. బాబా మేం మర్చిపోతున్నామని గడి గడి అంటారు. ఏమంటున్నారంట, బాబా మర్చిపోతున్నామని. అరే మీరు స్మృతి చెయ్యకపోతే పాపాలు ఎలా తొలగుతాయి? ఒకటేమో మీరు వికారాల్లో పడి పతితులుగా అయ్యారు. మళ్ళీ ఇంకొకటి మీరు తండ్రిని గ్లాని చేయడం మొదలుపెట్టారు. మాయ సాంగత్యంలో మీరు ఎంతగా దిగజారిపోయారంటే ఎవరైతే మిమ్మల్ని ఆకాశంలోకి ఎక్కించారో వారిని రాయి రప్పల్లో పడేశారు. మాయ సాంగత్యంలో మీరు ఇటువంటి పనులు చేశారు. గుర్తొస్తుందా? బుద్ధిలోకి అయితే రావాలి కదా. పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా అయితే అవ్వకూడదు. నేను ఫస్ట్ క్లాస్ అయిన పాయింట్లను మీకు వినిపిస్తానని బాబా ప్రతిరోజు చెప్తూ ఉంటారు. ఏ భారతవాసులారా, మీకు నేను రాజ్యభాగ్యాన్ని ఇచ్చాను. దేవతలైన మీరు స్వర్గంలో ఉండేవారు. మళ్ళీ మీరు రావణ రాజ్యంలోకి ఎలా వచ్చారు? ఇది కూడా డ్రామాలోని ఒక పాత్ర అని తండ్రి చెప్తున్నారు కదా. బాబా చెప్పేస్తున్నారు ఇంకెందుకు పిల్లల్ని ఏం అనకూడదని. ఇది కూడా ఏంటి, డ్రామాలో పాత్రే అని మీరు బాంబేలో జరిగిన మీటింగ్లో చెప్పవచ్చు. మీరు రచయిత మరియు రచన ఆది మధ్యంతరాలను అర్థం చేసుకున్నట్లయితే ఉన్నత పదవిని పొందగలుగుతారు. మరియు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఇక్కడ అందరూ కూర్చునే ఉన్న ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్క వైపుకు వెళ్తుంది. మేము ఎక్కడ ఉండేవారము, ఇప్పుడు పరాయి రాజ్యంలోకి వచ్చి పడ్డాము. కావున ఎంత దుఃఖీలుగా అయ్యాము అని బుద్ధిలోకి రావాలి. మనం శివాలయంలో చాలా సుఖంగా ఉండేవారము. ఇప్పుడిక వేషాలయం నుండి బయటకు తీసేందుకు ఎవరొచ్చారు? తండ్రి వచ్చారు. అయినా కానీ బయటకు రారు. బాబా వచ్చినా కూడా బయటకు రావట్లేదు పిల్లలు. మీరు శివాలయంలోకి వెళ్ళాక ఇక అక్కడ ఈ విషయం లభించదు. స్వర్గంలో అయితే వికారాలు ఏమీ ఉండవు. ఇక్కడి అశుద్ధమైన అన్నపానాదులు అక్కడ లభించు. ఇక్కడ తినే అశుద్ధమైన అన్నపానాదులేవి అక్కడ ఉండవు. అక్కడంతా సతో ప్రధానంగా ఉంటుంది. బాబా అంటారు, వీరు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా, మరి వీరేమయ్యారు? వీరు మళ్ళీ తమ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఇవి ఎంత సహజము. అందరూ సేవాదారులుగా అవ్వరు. నెంబర్ వారీగా 5000 సంవత్సరాల క్రితం చేసినట్లుగా రాజధానిని స్థాపన చేయాలని బాబా అర్థం చేయిస్తారు. సతో ప్రధానులు కావాలి. ఇది తమో ప్రధానమైన పాత ప్రపంచం అని బాబా అంటారు. ఇది ఖచ్చితంగా ఎప్పుడైతే పాతబడిపోతుందో అప్పుడే తండ్రి వస్తారు కదా. తండ్రి తప్ప దీన్ని ఇంకెవరూ అర్థం చేయించలేరు. భగవంతుడు ఈ రథం ద్వారా మనల్ని చదివిస్తున్నారు. ఇది గుర్తున్న బుద్ధిలో జ్ఞానం ఉంటుంది. ఆ తర్వాత ఇతరులకు తెలియచేసి మీ సమానంగా కూడా తయారు చేయాలి. ఇంతకు ముందైతే మీకు అశుద్ధమైన నడవడిక ఉండేది. అవి ఎంతో కష్టంగా బాగుపడతాయని బాబా అర్థం చేయిస్తారు. కన్నుల అశుద్ధత కూడా పోదు. ఒకటేమో కామపు అశుద్ధత, అది ఎంతో కష్టంగా తొలగిపోతుంది. మళ్ళీ దానితో పాటు 5 వికారాలు ఉన్నాయి. క్రోధం యొక్క అశుద్ధత కూడా ఎంతగానో ఉంది.
అకస్మాత్తుగా భూతాలు వచ్చేస్తాయి అని చెప్తున్నారు బాబా. అది కూడా క్రిమినాలిటీయే, ఇంకా శుద్ధంగా అవ్వలేదు, ఇంకా పూర్తిగా తయారవ్వలేదు. ఫలితం ఏముంటుంది? ఇంకా 100 రెట్లు పాపం పెరిగిపోతుంది. గడియ క్రోధం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు రావణ రాజ్యంలోనైతే లేరు కదా అని బాబా అర్థం చేయిస్తున్నారు కదా. రావణ రాజ్యంలో అయితే లేరు కదా, మీరు ఈశ్వరుని వద్ద కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? స్వయం తండ్రి ఎదురుగా కూర్చున్నారు. కావున ఈ వికారాల నుండి విముక్తులయ్యేందుకు ప్రతిజ్ఞ చెయ్యాలి. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చెయ్యండి, క్రోధం చెయ్యకండి అని బాబా అంటారు. పంచవికారాలు మిమ్మల్ని అర్ధకల్పం కిందకు దిగజారుస్తూ వచ్చాయి. అందరికన్నా ఉన్నతులుగా మీరే ఉండేవారు. అందరికన్నా ఎక్కువగా పడిపోయింది కూడా మీరే. ఈ 5 భూతాలు మిమ్మల్ని పడవేస్తాయి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళేందుకు ఇక ఈ వికారాలు తొలగించుకోవాలి. ఈ వేశ్యాలయం నుండి మీ మనసును తప్పించేస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. మీరు ఇంటికి చేరుకుంటారు. ఇంకెవరూ ఈ దారిని తెలియచేయలేరు. భగవాన్ వాచ నేను సర్వవ్యాపినని ఎప్పుడూ చెప్పలేదు. నేనైతే రాజయోగాన్ని నేర్పించాను మరియు మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తాను అని చెప్పాను. బాబా ఏమంటున్నారు? నేనైతే రాజయోగాన్ని నేర్పించాను, అలాగే మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తానని చెప్పాను. అంతే తప్పించి నేను సర్వం వ్యాపించి ఉన్నానైతే చెప్పలేదు. అక్కడైతే జ్ఞానం అవసరమే ఉండదు. ఎక్కడ? సత్యయుగంలో మనుషుల నుండి దేవతలుగా అయిపోతారు. మీరు వారసత్వాన్ని పొందుతారు. ఇందులో హఠయోగం మొదలైన వాటి విషయమేమీ లేదు. స్వయాన్ని ఆత్మగా భావించండి. స్వయాన్ని శరీరంగా ఎందుకు భావిస్తున్నారు? శరీరంగా భావించడం ద్వారా మళ్ళీ జ్ఞానాన్ని తీసుకోలేరు. ఇది కూడా విధియే. మేము రావణ రాజ్యంలో ఉండేవారము. ఇప్పుడిక రామరాజ్యంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నామని మీరు భావిస్తారు. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమయుగి వాసులము అని చెప్తున్నారు బాబా. గృహస్థంలో ఉండండి. అందరూ ఇక్కడ ఎలా ఉండగలరు? బ్రాహ్మణులుగా అయ్యి అందరూ ఇక్కడ బ్రహ్మ వద్ద కూడా ఉండలేరు. మీ ఇళ్లల్లోనే ఉండాలి. మరియు బుద్ధి ద్వారా మేము శూద్రులము కాము, బ్రాహ్మణులమని భావించాలి. బాబా ఏమంటున్నారు? గృహస్థల్లోనే ఉండండి. అందరూ మధువనంలో అయితే బాబా దగ్గర అయితే ఉండలేరు కదా. బ్రాహ్మణులుగా అందరూ ఇక్కడ ఉండడం కష్టం. గృహస్థల్లో ఉండండి, అన్నీ సంభాళన చేయండి. బుద్ధి ద్వారా ఏం ఇవ్వండి? బాబు సమానంగా తయారవ్వండి. శూద్రులుగా కాదు, స్వచ్ఛమైన బ్రాహ్మణులుగా అవ్వండి అని చెప్తున్నారు. బ్రాహ్మణులమని భావించాలి. మరి మీరందరూ ఎవరు? బ్రాహ్మణుల, శూద్రుల? బ్రహ్మజ్ఞానం వినగానే బ్రాహ్మణులయ్యారు. బ్రాహ్మణులు అయ్యామని అనుకుంటే సరిపోదు. ఏమవ్వాలి? బ్రాహ్మణులుగా తయారై చూపించాలి. బ్రాహ్మణులైన మీ పిల్లక ఎంత చిన్నది. కావున గృహస్థంలో ఉంటూ శరీర నిర్వహణ కొరకు వ్యాపారాలు మొదలైనవి కూడా చేస్తూ కేవలం తండ్రిని స్మృతి చేయండి. మనం ఎలా ఉండేవారము? ఇప్పుడు మనం పరాయి రాజ్యంలో కూర్చున్నాము. మనం ఎంత దుఃఖీలుగా ఉండేవారము. ఇప్పుడు తండ్రి మళ్ళీ మనల్ని తీసుకువెళ్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఆ స్థితిని తయారు చేసుకోవాలి. బాబా చెప్తారు, మొదట్లో ఎన్ని పెద్ద పెద్ద వృక్షాలు వచ్చాయి, అందులో కొన్ని ఉన్నాయి, మిగిలినవి వెళ్ళిపోయాయి. మేము మా రాజ్యంలో ఉండేవారము, ఇప్పుడు ఎక్కడికి వచ్చి పడ్డామని మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ మన రాజ్యంలోకి వెళ్తాము. బాబా ఫలానా వారు చాలా రెగ్యులర్గా ఉండేవారు, ఇప్పుడు రావడం లేదు అని మీరు వ్రాస్తారు. రావడం లేదు అంటే వికారాల్లో పడిపోయారు. మళ్ళీ జ్ఞానధారణ జరగజాలదు. ఉన్నతికి బదులుగా పడుతూ
పైసాకు విలువ చేసే పదవిని పొందుతారు. రాజు ఎక్కడ, నీచ పదవి ఎక్కడ? తేడా ఉంటుందా, ఉండదా? ఇప్పుడు అక్కడ సుఖాలైతే ఉంటాయి, కానీ ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేయడం జరుగుతుంది కదా. బాబా అంటున్నారు, ఉన్నత పదవి పొందాలి అంటే పురుషార్థం అయితే చెయ్యాలి. ఉన్నత పదవి ఎవరు పొందగలరు చెప్పండి? ఉన్నతమైన పదవి ఎవరు పొందగలరు? ఇప్పుడైతే అందరూ పురుషార్థం చేస్తున్నారని అందరూ అర్థం చేసుకోగలరు కదా. బాబా అంటున్నారు, కింగ్ మహేంద్ర భూపాల్ కదా కూడా పురుషార్థం చేస్తున్నాడు. ఆ రాజులైతే పైసాకు విలువ చేసేవారే, కానీ ఇతడైతే సూర్యవంశుల రాజధానిలోకి వెళ్ళనున్నాడు. పురుషార్థం ఎలా ఉండాలంటే దాని ద్వారా విజయమాల్లోకి వెళ్ళగలగాలి. మన పురుషార్థం ఎలా ఉండాలి? ఏదో నామకహాగా నియమంగా చేయడం కాదు. మనం చేసే పురుషార్థం విజయమాల్లోకి వెళ్ళాలి. ఆ రకంగా చేయాలి. మీ హృదయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. నా కళ్ళు ఎక్కడ అశుద్ధంగా అవ్వడం లేదు కదా. శుద్ధంగా అయిపోయినట్లయితే ఇంకేం కావాలి? వికారాల్లోకి వెళ్ళకపోయినా కళ్ళు ఎంతో కొంత మోసగిస్తూ ఉంటాయి. నెంబర్ 1 కామం, అశుద్ధమైన దృష్టి చాలా చెడ్డది. కావన్నే క్రిమినల్ ఏజ్, సివిల్ అన్న పేరు కూడా ఉంది కదా. ఇప్పుడు ఏమవ్వాలి? మనం అశుద్ధం నుండి శుద్ధంగా తయారవ్వాలి కదా. చెడు దృష్టి నుంచి మంచి దృష్టిలోకి పరివర్తన అవ్వాలి. అనంతమైన తండ్రికి పిల్లలు ఎటువంటి కర్మలు చేస్తున్నారో, ఎంతటి సేవను చేస్తున్నారో తెలుస్తుంది కదా. ఎందుకంటే మనం ఇప్పుడు వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలని చెప్తున్నారు బాబా. మనం చేసే ప్రతి కర్మ కూడా సుకర్మ, అంటే సుఖాన్ని ఇచ్చేదిగానే ఉండాలి, కానీ దుఃఖాన్ని ఇచ్చేదిగా ఉండకూడదు, వికర్మ అవ్వకూడదు. దానివల్ల పాపం తయారవ్వకూడదు, పుణ్యఖాతా జమ అవ్వాలి. అందుకని ప్రతి దానిపైన అటెన్షన్ పెట్టి చెయ్యండి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఎంతటి సేవను చేస్తున్నారో ఎవరికి వాళ్ళకైతే తెలుస్తుంది కదా. ఫలానా వారి అశుద్ధ దృష్టి ఇంకా పోలేదని ఎప్పటి వరకు ఇటువంటి గుప్తమైన సమాచారాలు వస్తూ ఉంటాయి. ముందు ముందు ఇంకా చాలా ఖచ్చితంగా వ్రాస్తారు. మేము ఇంతకాలం అబద్ధం చెప్తూ ఇంకా పడిపోతూనే వచ్చాం. జ్ఞానమును పూర్తిగా బుద్ధిలో కూర్చోలేదు. మా స్థితి తయారవ్వకపోవడానికి ఇదే కారణం. జ్ఞానం పూర్తిగా బుద్ధిలో కూర్చోలేదు. మా స్థితి తయారవ్వకపోవడానికి ఇదే కారణం. బాబా నుండి దాచేవారము అని స్వయం ఫీల్ అవుతారట. ఇలా ఎంతోమంది దాస్తూ ఉంటారు. బాబాకి తెలియకుండా ఉంటుందా? కానీ మనం చెప్పాలి కదా, సజ్జన్ వద్ద పంచవికారాల రోగాన్ని దాచకూడదు. మా బుద్ధి ఇటువైపుకు వెళ్తుంది, శివబాబా వైపుకు వెళ్ళడం లేదని నిజం చెప్పాలి. అలా చెప్పకపోతే అది వృద్ధి నొందుతూ ఉంటుంది. పిల్లలు దేహి అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలు పరస్పరం సోదరులని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు పూజ్యులుగా ఉన్నప్పుడు ఎంత సుఖవంతులుగా ఉండేవారు. ఇప్పుడు పూర్తిగా పూజారులుగా దుఃఖీలుగా అయిపోయారు. మీకేమైపోయింది? మీరు ఒకప్పుడు పూజ్యులుగా ఉండేవారు, సుఖంగా ఉండేవారు, ఇప్పుడు దుఃఖీలుగా ఇలా అయిపోయారు. అసలు మీకు ఏమైపోయిందని అడుగుతున్నారు బాబా. ఈ గృహస్థాశ్రమం పరంపరగా కొనసాగుతూ వచ్చింది. సీతారాములకు పిల్లలు లేరా అని అందరూ అంటారట. కానీ అక్కడ పిల్లలు వికారాల ద్వారా జన్మించరు. అరే, అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచం. అక్కడ భ్రష్టాచారం ద్వారా జన్మ జరగదు. అక్కడ వికారాలు లేవు. అక్కడ అసలు ఈ రావణ రాజ్యమే ఉండదు. అది రామరాజ్యము. అక్కడకు రావణుడు ఎక్కడి నుండి వచ్చాడు? మనుషుల బుద్ధి పూర్తిగా నష్టంలోకి వెళ్ళిపోయింది. బాబా అంటారు, అలా ఎవరు చేశారు? నేను మిమ్మల్ని సతో ప్రధానంగా చేశాను. మీ నావను తీరానికి చేర్చాను. మళ్ళీ మిమ్మల్ని తమో ప్రధానంగా ఎవరు చేశారు? రావణుడు. ఇది కూడా మీరు మర్చిపోయారు. ఇదైతే పరంపరంగా నడుస్తూ వస్తుంది అని అంటారు. అరే, పరంపర అన్నది కూడా ఎప్పటి నుండి?
ఏదైనా లెక్క అయితే చెప్పండి బాబా అన్నారు, కానీ ఏమి అర్థం చేసుకోరు. మీకు ఎంతటి రాజ్యభాగ్యాన్ని ఇచ్చి వెళ్ళాను. భారతవాసీలైన మీరు చాలా సంతోషంగా ఉండేవారు. అప్పుడు ఇంకెవరూ ఉండేవారు కారని బాబా అర్థం చేయిస్తున్నారు. క్రైస్తవులు కూడా స్వర్గం ఉండేది అని అంటారు. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి. వాటికన్నా పాత వస్తువు ఇంకేదీ లేదు. అతి పురాతనమైన వారు ఈ లక్ష్మీనారాయణులు లేక వారి వస్తువులు కదా. అతి పురాతనం ఏంటి? ఈ లక్ష్మీనారాయణలే. అందరికన్నా పురాతనమైన వాడు శ్రీకృష్ణుడు కదా, స్వర్గం యొక్క మొట్టమొదటి రాజకుమారుడు. అలాగే అందరికన్నా కొత్తవాడు కూడా శ్రీకృష్ణుడే. పాతవాడు అని ఎందుకంటారు? ఎందుకంటే అది గతించిపోయింది కాబట్టి. మీరు తెల్లగా ఉండేవారు, మళ్ళీ మీరే ఎలా అయ్యారు? నల్లగా అయ్యారు. నల్లని వాళ్ళని బాబా వచ్చి మళ్ళీ ఎలా తయారు చేస్తున్నారు? తెల్లగా తయారు చేస్తున్నారు కదా. బాబా అంటారు, కృష్ణుణ్ణి చూసి కూడా ఎంతో సంతోషిస్తారు. ఊయల్లో కూడా నల్లవాడిని ఊపుతారు. అతడు ఎప్పుడు తెల్లగా ఉన్నాడో వారికి ఏం తెలుసు? కృష్ణుణ్ణి ఎంతగా ప్రేమిస్తారు. మరి రాధ ఏం చేసింది? మరి కృష్ణుణ్ణి ప్రేమిస్తారు, రాధ ఏం చేసింది? మరి రాధను ప్రేమించరు. బాబా అంటారు, ఇక్కడ మీరు సత్య సాంగత్యంలో కూర్చున్నారు, బయటకు కుస్సాంగత్యంలోకి వెళ్ళడంతో మళ్ళీ మర్చిపోతారు. మాయ చాలా ప్రబలమైంది. ఏనుగును ముసలి మింగేస్తుంది. ఇప్పటికి వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. ఏనుగును ముసలి మింగేస్తుంది. ఏనుగు ఎక్కడా? ముసలి ఎక్కడా? అంటే ఏనుగు లాంటి బలశాలి మంచి నెంబర్ 1 ఆత్మలు కూడా ముసలి లాంటిది ఏం చేస్తుంది? మింగేస్తుంది అనమాట. మాయ యొక్క ముసలి మింగేస్తుంది. తమ అహంకారం కొద్దిగా వచ్చినా ఇంకా సర్వనాశనం చేసుకుంటారు కదా. అహంకారమే అన్నిటికీ మూలం కదా. అందుకే బాబా ఎప్పుడూ చెప్తారు, అహంకారంలోకి రాకండి, అది 5 అంతస్తుల మేడ మించి పడిపోయినట్లే. అనంతమైన తండ్రి అయితే అర్థం చేయిస్తూనే ఉంటారు. ఇందులో అలజడి చెందకూడదు. బాబా ఇలా ఎందుకన్నారు? దానితో మా పరువు పోయింది. అరే, పరువైతే రావణ రాజ్యంలోనే పోయింది కదా. దేహాభిమానంలోకి రావడం వల్ల మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటారు. పదవి భ్రష్టమైపోతుంది. క్రోధము, లోభము కూడా అశుద్ధ దృష్టియే. కళ్ళతో ఏదైనా వస్తువును చూస్తారు, అప్పుడే లోభం కలుగుతుంది. కళ్ళతో ఏదైనా చూసారనుకోండి, లోభం వెంటనే ఆశ పుట్టేస్తుంది అది కావాలి అని. తండ్రి వచ్చి తమ తోటలో ఏ ఏ రకాల పూలు ఉన్నాయో చూస్తారట. ఇక్కడి నుండి వెళ్ళి మళ్ళీ ఆ స్థూలమైన తోటలోని పూలను చూస్తారట. శివ్ బాబాకు పుష్పాలు కూడా తప్పకుండా అర్పిస్తారు. తాను నిరాకారుడు, చైతన్య పుష్పం. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి ఇటువంటి పుష్పంగా అవుతారు. మధురాతి మధురమైన పిల్లలు, ఏదైతే గతించిందో దీనంతటినీ డ్రామాగా భావించండి. అర్థమైందా? ఏదైతే జరిగిపోయిందో అదంతా డ్రామాగా భావించండి. దానిని గురించి ఆలోచించకండి. ఎంతగా కష్టపడతారు, కానీ ఏమీ జరగడం లేదు, ఎవరూ నిలవడం లేదు అని అంటారు. అరే, ప్రజలు కూడా కావాలి కదా. కొద్దిగా విన్నా వారు ప్రజలుగా అయిపోతారు. ప్రజలైతే లెక్కలేనంతమంది తయారవ్వనున్నారు. జ్ఞానం ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఎందుకంటే వేసిన బీజం తప్పకుండా ఫలాన్ని ఇస్తుంది. కాకపోతే అది ముందు వెనుక కొంచెం టైం పట్టొచ్చు. బాబా మాటలు 2 మహావాక్యాలు, నేను ఆత్మ, నా తండ్రి పరమాత్మని విన్నా వాళ్ళు కూడా స్వర్గంలోకి వస్తారు. వీరు శివ్ బాబాని ఒక్కసారి విన్నా చాలు ప్రజల్లోకి వచ్చేస్తారట. మేము ఏ రాజ్యంలో అయితే ఉండేవారమో దాన్ని మళ్ళీ ఇప్పుడు పొందుతున్నామని మీకు ఈ స్మృతి కలగాలి. దాని కొరకు పూర్తి పురుషార్థం చేయాలి. ఏం చేయాలి? పూర్తి పురుషార్థం చేయండి. కొంచెం కొంచెం చేసి కొంచెంతోటే తృప్తి పడకండి. పూర్తిగా ఖచ్చితమైన సేవ జరుగుతుంది కదా, పూర్తిగా పురుషార్థం చేయాలి, పూర్తిగా భాగ్యాన్ని తీసుకోవాలి, నెంబర్ 1గా తయారవ్వాలి.
పూర్తిగా ఖచ్చితమైన సేవే జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శివాలయంలోకి వెళ్ళేందుకు ఈ వికారాలను తొలగించాలి. ఈ వేషాలయం నుండి మీ మనసును తప్పించుకుంటూ ఉండాలి. శూద్రుల సాంగత్యం నుండి తప్పుకోవాలి అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, ఏదైతే గతించిందో దాన్ని డ్రామాగా భావిస్తూ ఏమీ ఆలోచించకూడదు. ఎప్పుడూ అహంకారంలోకి రాకూడదు. ఎప్పుడైనా శిక్షణ లభిస్తే అలజడి అయిపోకూడదు అని చెప్తున్నారు బాబా. వరదానము. ఈరోజు వరదానం చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారో. సంతోషపు ఖజానాతో సంపన్నంగా అయ్యి దుఃఖిత ఆత్మలకు సంతోషముని దానం చేసే పుణ్య ఆత్మభవ. సంతోషం యొక్క ఖజానాతో సంపన్నంగా అవ్వండి, దుఃఖి ఆత్మలకి సంతోషాన్ని దానం చేసే పుణ్యాత్మగా అవ్వండి అని చెప్తున్నారు. దానం చేస్తారా పిల్లలు? మరి ఈ సమయంలో ప్రపంచంలో అన్ని వేళలా దుఃఖమే ఉంది, మరియు మీ వద్ద అన్ని వేళలా సంతోషం ఉంది. కావున దుఃఖిత ఆత్మలకు సంతోషాన్ని ఇవ్వడం అన్నిటికన్నా పెద్ద పుణ్యం. ప్రపంచంలో వారు సంతోషం కొరకు ఎంతో సమయాన్ని, సంపదను ఖర్చు చేస్తారు, మరియు మీకు సహజంగా అవినాశి సంతోషపు ఖజానా లభించింది. ఇప్పుడు కేవలం ఏదైతే లభించిందో దాన్ని పెంచుతూ ఉండండి. పంచడము అనగా పెంచడం. పంచుతూ ఉంటే ఏమవుతూ ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. పంచడం అంటే పెంచడం. ఏదైనా సరే, ఇప్పుడు ప్రసాదం ఉంది, గుళ్ళో పెట్టిన ప్రసాదాన్ని మనం ఇంకొక అంతైనా తినగలం, కానీ అది అందరికీ ఏం చేయాలి? ప్రసాదం అంటే అందరికీ పంచిపెట్టాలి. అలాగే భగవంతుడిచ్చిన ఇదంతా కూడా ఏంటి? ఖజానా, మనకి ప్రసాదం. దీన్ని మనతో పాటు 10 మందికి కూడా పంచిపెట్టండి అని చెప్తున్నారు బాబా. మీ సంబంధంలోకి ఎవరు వచ్చినా వీరికి ఏదో శ్రేష్ట ప్రాప్తి లభించింది, కావనే సంతోషంగా ఉన్నారని అనుభవం చేసుకోవాలి. మీ సంబంధంలోకి, మన ఇంటికి ఎవరొచ్చినా, మన సంబంధంలోకి ఎవరొచ్చినా మన ఇల్లు ఎప్పుడు ఎలా ఉండాలి? శాంతిమయంగా, శక్తి గుండంలా ఉండాలి. వాళ్ళకి ఏదో వీళ్ళు శ్రేష్ట ప్రాప్తిని పొందారు, అందుకెంత సంతోషంగా ఉన్నారని అనుభవం కావాలి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: అనుభవి ఆత్మలు ఎప్పుడూ ఏ విషయంలోనూ మోసపోజాలరు, వారు సదా విజయులుగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. ఓం శాంతి. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఈరోజు స్వమాను నేను పుణ్యాత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.